సింహంలా స్వాతంత్ర్యం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకు దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. ప్రమాదాలున్న చోటే ప్రకాశం గారు ఉంటారు అని భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ఉద్దండ నాయకులతో అనిపించుకున్న ధీరుడు. దేనికి ఎవరికి ఎప్పుడూ వెరవని వీరుడు. గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు మన ప్రకాశమని అయ్యదేవర కాళేశ్వరరావు అన్న మాటలు అక్షర సత్యాలు. మద్రాసులో సైమన్ కమిషన్ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్ను చూపించి వెళ్లిపోయారు. ఇలాంటి ధీర వీర విన్యాసాలు ఎన్నో చేశాడు. అందుకే ప్రకాశంను ఆంధ్రకేసరి అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు. ప్రజల గుండెల్లో దీపంగా ప్రకాశిస్తున్నాడు. తను చీకటిలోకి వెళ్లినా లోకానికి వెలుగులే పంచాడు. గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగస్టు 1872న ప్రకాశం పంతులు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం వేరువేరు కావు. ఆ మాటకొస్తే పత్రికా చరిత్రలోనూ ఆయన స్థానం నిత్య స్మరణీయం. ఆంధ్రజాతి కోసం, స్వేచ్ఛా భారతం కోసం తన యావత్తు ధర్మార్జితాన్ని ధారపోశాడు. స్వరాజ్యం కోసం, స్వరాజ్య పత్రికల కోసం సర్వం కోల్పోయాడు. ఆయన కోల్పోనివి రెండు. ఒకటి ధైర్యం, రెండోది సుకీర్తి. స్వాతంత్ర సమరయోధుడిగా ఎంతటి విజయాన్ని సాధించాడో న్యాయవాదిగాను వృత్తిలో అంతటి గెలుపు తీరాలు చేరాడు. ఆ కాలంలోనే లక్షలాది రూపాయలు సంపాదించాడు. ప్రకాశం పంతులు కేసు వాదిస్తున్నాడంటే గెలుపు ఆయనదేనని ముందుగానే చెప్పుకునేవారు. చాలా పెద్ద పెద్ద కేసులనే కాక పేదవాళ్ల వైపు కూడా అంతకు మించిన శ్రద్ధతో బరిలోకి దిగేవాడు. ప్రధానంగా పేదల పక్షపాతి, ప్రజల మనిషి. స్వరాజ్ పత్రికలతో పాటు జాతీయ పాఠశాల, ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు. ఏది చేసినా చేతులు కాల్చుకోవడమే. అయినప్పటికీ వాటన్నిటినీ ఎంతో ఇష్టపడే చేశారు. రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ అధికార పీఠాన్ని అధిరోహించారు. ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడు. ప్రకాశం ఎవ్వరినీ లెక్క చేసేవారు కాదు. ఏది సామాన్య ప్రజాహితమో దానివైపే నిల్చునేవారు. జమీందారీ వ్యవస్థలో రైతులకు జరుగుతున్న అన్యాయం, వ్యవసాయానికి కలుగుతున్న నష్టాన్ని సహించలేక ఆ అవకతవకలన్నింటినీ విచారించి నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేక కమిటీని వేశారు. ఇటువంటి విధానాలు కొందరికి నచ్చేవి కాదు. అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశంనే ఎంచుకున్నారు. ఆయన పాలనాకాలం స్వల్పమే అయినప్పటికీ సంక్షేమాలకు, సంస్కరణలకు పెద్దపీట వేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, నీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన మానవతామూర్తి. విజయవాడలో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం ఆయన ఘనతే. అందుకే దానికి ప్రకాశం బ్యారేజీ అని పేరు పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రజా జీవితంలో కీలకంగానే ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 1957 మే 20వ తేదీన దివంగతులయ్యారు. ప్రకాశం పంతులు తన జీవన గాథను నా జీవిత యాత్ర పేరుతో రచించారు. చివరి భాగం తన ప్రియ శిష్యుడైన తెన్నేటి విశ్వనాథం రాశారు. ప్రకాశం పంతులు జీవితం గురించి చదివితే కళ్ళు తడిసిపోతాయి, గుండె బరువెక్కుతుంది. ఇలాంటి మహనీయులను కన్నా ఈ భూమి గొప్పది. ఈ భూమికి వారు చేసిన సేవ గొప్పది. ప్రకాశం మన గుండెల్లో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు.